ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో అయితే మాత్రం కేటీఆర్ ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. అసలు ఈడీ ఏ కోణంలో విచారించబోతుంది అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. ఏంటి ఈరోజు అంటే మొన్న చూసాము, గతంలోనేమో కొన్ని రోజుల క్రితం ఏసీబీ ముందు కేటీఆర్ హాజరయ్యారు, కానీ ఈరోజు ఈడీ ముందు హాజరయ్యారు. అంటే ఈడీ ప్రధానంగా ఏ కోణంలో విచారించే అవకాశం ఉంటుందంటారు? అంటే సబ్జెక్ట్ మ్యాటర్ వన్ అండ్ ద సేమ్. ఏదైతే ఇప్పుడు ఏసీబీ ఎఫ్ఐఆర్ అయిందో ఆ ఇష్యూ సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్, ఒక ఫార్ములా ఈ కార్ రేస్ గురించి సంబంధించింది. ఆల్రెడీ అదే కోణంలో ఏసీబీ వాళ్ళు కూడా విచారణ చేశారు. సో ఆ విచారణ చేసే టైంకి ఆల్రెడీ 16th రోజు ఈరోజు ఉంది అని చెప్పి కూడా ఈడీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. యూజువల్లీ ఎలా అంటే మోర్ దెన్ 30 lakhs ఉన్న ఏదైనా కంప్లైంట్ బుక్ రిజిస్టర్ అయితే న్యాచురల్లీ ఈడీ ఎంటర్ అవుతుంది. సో ఆ విధంగా ప్రొసీజరల్ ప్రకారమే ఈడీ ఎంటర్ అయింది, కానీ ఇంకేదో ఉంది, ఇంకేదో ప్రూవ్ అయింది అట్లా ఏం లేదు. కానీ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో కూడా విచారణ చేసుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి ఇక కేటీఆర్ అరెస్ట్ తథ్యం అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తుంది. ఇదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ప్రొపగండా అనేది జరుగుతుంది. దానికి చాలా పెద్ద కొంతమంది ఫేమస్ ఉన్న మీడియా ఛానల్స్ కూడా అనవసరంగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. కేటీఆర్ గారికి చుక్కెదురు కాదు, ముక్కెదురు కాదు, ఏం జరగలేదు అక్కడ. కేటీఆర్ గారే మొన్న ఏసీబీ ఎంక్వైరీ అయిన 9th రోజే క్లియర్గా సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆన్ రికార్డ్ అడ్వకేట్కి తను కేటీఆర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కేసు విత్డ్రా చేయండి, బికాజ్ నేను ఏసీబీ విచారణకి వెళ్ళి వచ్చాను, ఇందులో ఏమీ లేదు, నేను అన్నట్టుగానే అందులో ఏమీ లేదు, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ కస్టడీలో ఉన్నాయి, వాళ్ళు అడిగిన ప్రకారం నేను ప్రతిదీ ఏదైతే ఉందో ఆ 4 ప్రశ్నలనే చాలా రకరకాలుగా అడిగారు. అయినా కూడా నేను కేసుకు సంబంధించిన అప్పుడు జరిగిన ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అన్ని నేను వివరించాను. సో విత్డ్రా చేయమని చెప్పారు. మొన్నటి తర్వాత ఈరోజు ఫస్ట్ టైం నిన్న వచ్చింది, రాగానే విత్డ్రా చేశారు. సో చుక్కెదురైంది, విచారణ చేసుకోవచ్చు అట్లా కాదు కదా. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్లో కూడా ఏంటంటే పోలీస్ వాళ్ళకి విచారణ చేసుకునే సమయం దొరకలేదు, విచారణ చేసుకోవచ్చు అన్నారు, అంతే కదా. ఒక కంప్లైంట్ పట్టప్పుడు, ఒక ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఒక ప్రాపర్ టైం అయితే ఇవ్వాలి పోలీస్ వాళ్ళకి విచారణ చేసేది. సో ఆ ఆస్పెక్ట్లో డిస్మిస్ అయింది అంతే. కానీ కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా వినిపిస్తున్నాయి అంటే మేడం, ఖచ్చితంగా కేటీఆర్ మీద ఆ కేసు పెట్టారు అని అంటేనే దాంట్లో ఒక బలమైనటువంటి అంశాలు లేకపోతే ఎందుకు కేసు పెడతారు అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని రకాలైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కొన్ని రకాలైన కామెంట్స్ కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారండి? కాంగ్రెస్ మినిస్టర్లే చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారే చేస్తున్నారు. అండ్ ఈ కేసు అసలు రిజిస్టర్ అయి కానప్పుడు, అసలు ఏమీ లేనప్పుడు ఫస్ట్ డిక్లేర్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వము, వాళ్ళ మినిస్టర్సే చెప్పారు. ఏంటి అంటే కేటీఆర్ గారు ఈ కావాలని చెప్పి లీక్ వదిలి ఇలాంటి ఒక ఫాల్స్ కేసును ఒకటి క్రియేట్ చేసి అందులో కావాలని కేటీఆర్ గారిని ఏదో విధంగా ఏదో కేసులో ఇరికేయాలని చాలా ప్రయత్నించారు. మనం ఇంతకు ముందు కూడా చూసాము, చాలా ఇష్యూస్ అయినాయి ఈ కొన్ని నెలల్లో. సో దేంట్లో సక్సెస్ అవ్వకపోవడంతో సరే అని చెప్పి ఇది ఒకటి తీసుకొచ్చిరు. సో ఈ ఫాల్స్ కేసులో కావాలని చెప్పి కేటీఆర్ గారిని ఇరికించి ఏదో విచారణలు చేస్తున్నారు. సో అది ఏమీ లేదు, కేటీఆర్ గారు అన్నట్టు దిస్ ఇస్ నథింగ్, ఆ కేసులో ఏమీ లేదు అసలు. ఆయన కూడా ఒక కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసినందుకు యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ కంపల్సరీ నేను ఏమైతే విచారణ వ్యవస్థలు ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి నేను కోఆపరేట్ చేస్తాను. సో అదేవిధంగా ఈజ్ అసిస్టింగ్ ది ఏజెన్సీస్. కానీ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అంటే 10 కోట్లకు మించి ఏదైతే ఉందో అప్పుడు క్యాబినెట్ అప్రూవల్ కూడా తీసుకోలేదు, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి మరి ఇవన్నీ చేశారు అనేటువంటి స్థాయిలో కూడా వారంతా కూడా కొంత కేటీఆర్ పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ విమర్శలు అండి. ఇప్పుడు ఆ టైంలో జరిగిన ఫ్యాక్ట్స్ అదే అంటున్నా నేను, ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఏమున్నాయో అవన్నీ విచారించాల్సింది ఎవరు? పోలీస్ వాళ్ళే కదా. ఇప్పుడు ఆ విచారణ అనేది పోలీస్ వాళ్ళు, ఏసీబీ ఆర్ వాట్ ఎవర్ ఈడీ ఇవన్నీ విచారణలు చేస్తున్నాయి. సో అలాంటిది అలాంటి ఇర్రెగ్యులారిటీస్ జరిగాయా, వెదర్ ఇలా ఏదైనా కరప్షన్ ఉందా, ఏదైనా మనీ లాండరింగ్ ఉందా, ఇప్పుడు వీళ్ళన్న విమర్శల ప్రకారము అవన్నీ ఏమంటారు పోలీస్ వ్యవస్థ తేలుస్తుంది. వాళ్ళు తేల్చకుండా ఈ మినిస్టర్లే తేల్చేసి వీళ్ళే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసినట్టుగా వీళ్ళే ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్. ఏసీబీ విచారణ అయిపోయింది, ఈడీ విచారణ ఇక్కడ నుంచే కేటీఆర్ని అరెస్ట్ చేసి ఇటు నుంచి ఇటే జైలుకి తరలిస్తారు అనేటువంటి స్థాయిలో వస్తున్నాయి మేడం. వ్యాఖ్యలు ఎవరు? మళ్ళీ కాంగ్రెస్ మినిస్టర్స్ చేస్తున్నారు. నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడే అని వీళ్ళు చెప్తున్నారు అంటే మరి ఈ వ్యవస్థలు వాళ్ళ పాకెట్లో ఉన్నట్ట చెప్పండి. ఏ విధంగా చెప్తారు వాళ్ళు? ఇంకా అసలు విచారణ కంప్లీట్ అయిందని ఏసీబీ ఏమన్నదా? మా విచారణ కంప్లీట్ అయిందని వాళ్ళు ఎక్కడ డిక్లేర్ చేయలేదు. ఈడీ ఇప్పుడు ఇదే రోజు ఫస్ట్ టైం పిలిచారు. లోపల నుంచి మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా వాళ్ళకి? లేదు, ఇక్కడ నుంచి ఇక్కడే అరెస్ట్ చేస్తామని. అది ఏమీ లేకుండా అసలు ఈ మినిస్టర్స్ ఏ విధంగా చెప్తున్నారు అంటే వీళ్ళు ఆడినట్టుగానే వీళ్ళు ఆడుతున్నాయా సంస్థలు, మరి అదే ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. సో దిస్ ఈజ్ ఆల్ రాంగ్. ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారో అసలు అది ఏమీ ప్రూవ్ కాకుండా ఏమీ లేకుండా ఈ తప్పుడు వార్తలు ఏదైతే వస్తున్నాయో అదన్నీ ఖండించాలి. అసలు ఇవన్నీ చేసినందుకు అసలు వాళ్ళని ముందు అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అంతే కదా. బికాజ్ ఒక మంచి రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న మినిస్టర్స్ ఏ విధంగా అంటారు ఈరోజు కేటీఆర్ గారు అరెస్ట్ అయిపోతారు, ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు రిజిస్టర్ అయిపోతుంది అనగానే రిజిస్టర్ అయిపోయింది.
ఏ విధంగా అయితే చెప్పండి మీరు? అంటే ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఎవరు ఇస్తున్నట్టు చెప్పండి? తప్పు కదా వాళ్ళు అసలు అట్లా మాట్లాడడం. ఒక మంచి మాట మాట్లాడారు మేడం. అంటే ఇప్పుడు ఒక రకమైన చర్చ కూడా ఎట్లా జరుగుతుందంటే మినిస్టర్స్ అంతా కూడా ఈ రోజే కేటీఆర్ అరెస్ట్ అవుతారు, రేపే కేటీఆర్ అరెస్ట్ అవుతారు, వాళ్ళు ముందుగానే జోస్యం చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకో విధంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ మీడియా పాయింట్ సాక్షిగా కూడా వారంతా కేటీఆర్ అరెస్టు జరిగితే ఒక రావణ కాష్టంగా రాష్ట్రాన్ని మార్చే విధంగా కూడా కొంత అమౌంట్ అంతా కూడా సర్క్యులేట్ అయిపోయింది అనే స్థాయిలో కూడా వాళ్ళు విమర్శించారు. అంటే వాళ్ళకి తెలుసు కదా కంప్లైంట్ రిజిస్టర్ చేయించిందే వాళ్ళు, ఈ ఫాల్స్ కేసులో ఇరికించిందే వాళ్ళు. సో పోలీస్ వ్యవస్థలు చెప్పకముందే వాళ్ళ రిజల్ట్ చెప్తున్నారు. అంటే వాళ్ళకి తెలుసు కాన్సిక్వెన్సెస్. వాళ్ళ గొడవలు ఎలా జరుగుతున్నాయంటే మరి వాళ్ళే ఆ గొడవలకు కూడా వాళ్ళే ప్లాన్ చేసినట్టున్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా జోస్యాలు చెప్తున్నారు చూడండి. అంటే వాళ్ళు జోస్యం చెప్తున్నారు అంటే వాళ్ళ స్టెప్ బై స్టెప్ కాన్స్పిరసీ, అది పెద్ద కుట్ర కేటీఆర్ గారికి అగేన్స్ట్గా వాళ్ళు చేస్తున్నారు. అదే పద్ధతిలో వాళ్ళు పోతున్నారు. అదే విధంగా ఈ వ్యవస్థలు కూడా అఫ్ కోర్స్ వాళ్ళే ఇప్పుడు వాళ్ళు అదే నేను అందుకే ఇంతకుముందు కూడా చాలా మందికి చెప్పిన కర్త ఈ కంప్లైంట్ ఈ కేసుకి ఏదైతే ఉందో కర్త కర్మ క్రియ మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మినిస్టర్సే. మీకు కంప్లైంట్ అసలు కంప్లైంటే లేని టైంలో కంప్లైంట్ వస్తుందని చెప్పారు, కంప్లైంట్ వచ్చింది. ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్ గురించి తెలియని టైంలోనే ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ అయిపోతుంది అన్నారు. అసలు ఏమీ తెలియకుండానే కేటీఆర్ గారిని ఈ ఫార్ములా ఈలో జైలుకు పంపిస్తామన్నారు. ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఏసీబీ ఎంక్వైరీ నుంచి ఇప్పటి వరకు కేటీఆర్ గారు అరెస్ట్ తప్పదు, అరెస్ట్ అయిపోతారంటారు. అసలు అంత మోస్ట్ రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉండి వాళ్ళు ఆ మాటలు అంటున్నారంటే ఇవన్నీ క్రియేట్ చేసింది వాళ్ళే. వాళ్ళ క్రియేషన్కి అనుగుణంగానే ఇది ఏదైతే ఉందో ఈ వ్యవస్థలు కూడా వాళ్ళకి వంత పాడతాయని కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉన్నట్టుంది. అందుకే అలాంటి ఫాల్స్ ఏదైతే ఉందో ప్రపగండ చేస్తున్నారు. సో మొత్తంగా కేటీఆర్ పైన విచారణ అయితే జరుగుతూ ఉంది. సో కేటీఆర్ విచారణకు పూర్తిగా కూడా సహకరిస్తున్నారు. కేవలం ఫాల్స్ ప్రాపగాండా అనేటువంటిది కాంగ్రెస్కి సంబంధించిన మంత్రులంతా కూడా మూకుమ్మడిగా ఈ విధంగా చేస్తున్నారే కానీ ఏదైనా కానీ విచారణ తర్వాత పూర్తిగా ఏ విధంగా ఎలాంటి స్టెప్ ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది. అంతవరకు ఎవరు కూడా ఫాల్స్గా చేసేటువంటి విమర్శలు నమ్మొద్దు అని చెప్పి అడ్వకేట్ లలితారెడ్డి చెప్తున్నారు. ఇది అడ్వకేట్ లలితారెడ్డితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.